ఏపీలో మద్యం కుంభకోణానికి సంబంధించి షాక్ అయ్యే అంశాలు ఇప్పుడు బయటపడుతున్నాయి. బినామీ కంపెనీలు, సూట్ కేస్ కంపెనీల పేరు చెప్పి వందల కోట్లు వ్యాపారం చేశారు. మద్యాన్ని నిషేధిస్తామని చెప్పి కల్తీ మద్యం అమ్మి జనం సొమ్మును, వాళ్ళ విలువైన ప్రాణాలు కూడా వైసీపీ నేతలు హరించేశారు. వైసీపీ నేతలే బినామీ కంపెనీలు పెట్టారనడానికి అనేక సాక్ష్యాధారాలు కూడా ఇప్పుడు దొరికాయి. నిక్కార్సైన వ్యాపారం చేసేవారు నిజాయితీగా తమ కంపెనీలను స్థాపిస్తారు. తమ అనుభవం ఆధారంగా మద్యం ఉత్పత్తి, సరఫరా చేస్తారు. ఏపీలో 2019 నుంచి 2024 వరకు వ్యాపారం చేసిన ఏ కంపెనీకి మద్యం ఉత్పత్తుల్లో అసలు అనుభవం లేదు. మంచి ట్రాక్ రికార్డు ఉన్న సంస్థలు కల్తీ మద్యాన్ని అయితే ఉత్పత్తి చెయ్యవు. ప్రజల ప్రాణాలతో చెలగాటాలు కూడా ఆడవు. కాసులకు కక్కుర్పడిన సంస్థలు మాత్రమే ఇలాంటి మోసాలకు తెరతీస్తారు. ఆయా కంపెనీల వివరాలు ఒకసారి పరిశీలిస్తే ఎంతటి దారుణాలకు ఒడిగట్టారో మనం అర్థం చేసుకోవచ్చు. మే 20, 2020లో ప్రారంభమైన అదాన్ డిస్టిలరీస్ సంస్థ వివరాల ప్రకారం టెండర్ అండ్ బ్రాండింగ్ ట్రయల్స్ లేకుండానే ఆర్డర్లు పొందింది. లీలా డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ సెప్టెంబర్ 2020లో ప్రారంభమైంది. మార్కెట్లో డిమాండ్ లేకుండానే అధిక ఓఎఫ్ఎస్ వసూలు చేసింది. ఓల్డ్ వీక్ డిస్టిలరీస్ సంస్థ అక్టోబర్ 2021లో ప్రారంభం కాగా అది షెల్ కంపెనీ అని కూడా తేలిపోయింది. క్రిపాటి బ్యావరేజెస్ ప్రైవేట్ లిమిటెడ్ జనవరి 2021లో ప్రారంభమైంది. దీనికి ఆల్కహాల్ లైసెన్స్ కూడా లేదు. నిస్నా డిస్ట్రిబ్యూటర్స్ ప్రైవేట్ లిమిటెడ్ జూన్ 2020 ప్రారంభమైంది. ఈ సంస్థ డిస్ట్రిబ్యూటర్ మాత్రమే, నామమాత్రంగా నమోదైంది. టిఫర్ బ్యావరేజెస్ ప్రైవేట్ లిమిటెడ్ మార్చి 2021లో ప్రారంభమైన అసలు తయారీ యూనిట్ కూడా లేదు. డికాట్ లాజిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ నవంబర్ 2020లో రిజిస్టర్ అయింది. దీనికి ఎలాంటి అనుభవం లేదు. టెక్కర్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఫిబ్రవరి 2021లో ప్రారంభమైంది. ఇది సేవల కంపెనీగా నమోదైంది. గతంలో ఎవరికి ఎలాంటి సేవలు అందించారో జగన్ రెడ్డి గ్యాంగ్కే తెలియాలి. జోహాట్ స్పిరిట్ ప్రైవేట్ లిమిటెడ్ 2019లో డిసెంబర్లో తెర మీదకు వచ్చింది. ఇతర రాష్ట్రాల్లో పేరు మాత్రమే నమోదైన కంపెనీ ఇది. ఫైన్ బార్ స్పిరిట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఏప్రిల్ 2021లో ప్రారంభం కాగా దీనికి బాటిలింగ్ యూనిట్ కానీ, ఉత్పత్తి అనుభవం కానీ లేదు.